Hello everyone, welcome to SQL. My name is Naresh Sagar. నెక్స్ట్ మంత్ మనం ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కోర్సులో ఎస్క్యూఎల్ అనేటువంటి ఈ కోర్సులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్స్తో పాటు నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్ అనేటువంటి దాని గురించి కూడా మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. సో వాచ్ దిస్ వీడియో ఎండ్ అప్ టు ఎండ్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్, what is an SQL and how to abbreviate SQL means SQL is a structured query language. SQL is a structured query language. సో ఈ ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసి we can design the database. We can design the database. We can design the database. So that database is also a relational database అని చెప్తాం. రిలేషనల్ డేటాబేస్ ను డిజైన్ చేయడం కోసం రిలేషనల్ డేటాబేస్ ను డిజైన్ చేయడం కోసం ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తూ ఉన్నాం, రైట్? రిలేషనల్ డేటాబేస్ మీన్స్ data represented in a database as a relation, as a table. Relation is nothing but a table here. అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఓకేనా టేబుల్ రూపంలో స్టోర్ చేయడం కోసం మనం ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నాం, రైట్? సో నెక్స్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ అన్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ ను ఎట్లా డిఫైన్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా? సో SQL abbreviated as a structured query language అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, దిస్ SQL is a standard database language which is used to create, maintain and retrieve the relational database. నేను ఫస్ట్ ఏమని చెప్తున్నాం, SQL అనేటువంటి దాన్ని రిలేషనల్ డేటాబేస్ ను మేనేజ్ చేయడం కోసం ఓకేనా యూజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని చెప్తున్నాం. SQL is a structured query language which is used to manage the relational database ను మేనేజ్ చేయడం కోసం. మరి రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? ఓకే, రిలేషనల్ డేటాబేస్ మీన్స్ సో డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ అని చెప్తాం. డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. అసలు ఇక్కడ ఈ రిలేషనల్ డేటాబేస్ అండ్ డిబిఎంఎస్ అనేటువంటి కాన్సెప్ట్స్ ను నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏమని చెప్తున్నానండి అంటే SQL is used to manage the relational database. So that management nothing but to create the table and to maintain the table and to retrieve the data from a table. సో ఇట్లా టేబుల్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయడం కోసం, టేబుల్స్ లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం అండ్ టేబుల్లో ఉండేటువంటి ఓకేనా డేటాను సెలెక్ట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ SQL అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నాం, రైట్? అండ్ ఈ SQL లో మేజర్ గా మనకి ఏముంటాయండి అంటే 4 సబ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉంటాయి. 4 సబ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఆ సబ్ లాంగ్వేజెస్ నే మనం ఏం చెప్తున్నామండి అంటే వన్ ఆఫ్ ది సబ్ లాంగ్వేజ్ వచ్చేసి DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అండ్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అండ్ DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ TCL,
TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ DQL డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇట్లా మనం సబ్ లాంగ్వేజెస్ గా మాట్లాడుకుంటాం SQL అనేటువంటి దాన్ని. సో మరి వాట్ ఈస్ DDL కమాండ్స్ అంటే ఇక్కడ బై యూజింగ్ దిస్ DDL కమాండ్స్ we can create the database, we can create the database, we can create the table అంటే డేటాబేస్ ను క్రియేట్ చేయడం కోసం దేన్ని అండి DDL కమాండ్స్ ని యూజ్ చేసి we can create the database, we can create the database, we can create the database and tables and views and users, indexes, triggers, procedures లైక్ దిస్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది డేటాబేస్ లో క్రియేట్ చేయడం కోసం DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ DML కమాండ్స్. బై యూజింగ్ DML కమాండ్స్ we can manipulate the data in database. DML abbreviated as data manipulation language. That means by using DML commands we can insert the data in a database or లేదంటే table అంటే whatever we created by using DDL commands ఆ DDL commands లో యూజ్ చేసినటువంటి ఓకేనా క్రియేట్ చేసినటువంటి టేబుల్స్ లో కానీ వ్యూస్ లో కానీ డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం అండ్ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాను అప్డేట్ చేయడం కోసం అండ్ లేదు మనకు డేటా అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయడం కోసం DML కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ and by using DCL commands we can give the permissions to user అంటే ఏ యూజర్ ఏ డేటాను యూజ్ చేయాలి అండ్ సో అంటే కంప్లీట్ గా రిస్ట్రిక్షన్స్ ఇక్కడ SQL అనేటువంటిది మాక్సిమం ప్రొవైడ్స్ సెక్యూరిటీ టు ద డేటాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ సెక్యూరిటీ అనేటువంటిది ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇక్కడ డేటాబేస్ లో ఉండేటువంటి డేటా అనేటువంటిది నాట్ యాక్సెస్డ్ బై అనాథరైజ్డ్ యూజర్స్, అన్నోన్ పర్సన్స్ అనేటువంటిది డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి ఇక్కడ స్కోప్ లేదు. సో క్రియేట్ చేసినటువంటి డేటాను యాక్సెస్ చేయాలన్నా లేదంటే డేటాబేస్ లో డేటా అనేటువంటిది క్రియేట్ చేయాలన్నా మనకు ప్రాపర్ పర్మిషన్స్ అనేటువంటివి కావాలి. ఆ పర్మిషన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారండి అంటే ఏమని చెప్తున్నాం DBA కెన్ ప్రొవైడ్ ద పర్మిషన్స్. మరి ఆ DBA ఏ కమాండ్స్ ని యూజ్ చేసి ఇక్కడ పర్మిషన్స్ ఇస్తున్నాడు అంటే గ్రాంట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. గ్రాంట్ అనేటువంటి కమాండ్ గ్రాంట్ అండ్ ఇచ్చినటువంటి పర్మిషన్ ను క్యాన్సిల్ చేయడం కోసము రీవోక్ అనేటువంటి పర్మిషన్ ను అంటే కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. దీన్నే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఓకేనా. సో పర్మిషన్స్ అంటే మరి ఈ పర్మిషన్స్ కూడా ఎవరికి ఇస్తున్నాడు అంటే ఎవరైతే ఆథరైజ్డ్ యూజర్ అయితే అండ్ ఏ టేబుల్ ను యాక్సెస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆ టేబుల్లో ఏ డేటాను యాక్సెస్ చేసుకోవాలి అనేటువంటి పర్మిషన్స్ ఓకేనా DCL కమాండ్స్ ని యూజ్ చేసి పర్మిషన్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తున్నాం పర్టికులర్ యూజర్స్. అండ్ ఆ యూజర్ యొక్క ఆపరేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యింది అనుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నాం అండ్ పర్మిషన్ అనేటువంటి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఫర్ క్యాన్సలేషన్ పర్పస్ ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే రీవోక్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్
దట్ మీన్స్ ఏదన్నా ఒక ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యింది ఆన్ యువర్ ఓకేనా డేటాబేస్ ఆర్ లేదంటే ఆన్ యువర్ టేబుల్. సో, అప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ రైట్. సో, ఆ ట్రాన్సాక్షన్ అనేటువంటిది కమిట్ చేయాలా? కమిట్, కమిట్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేసి కమిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లేదు ఏదన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మోడిఫికేషన్ అనేటువంటిది జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అప్‌డేట్ అనేటువంటిది జరిగింది. లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిలీట్ అనేటువంటిది జరిగింది. అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే, ఆ చేంజెస్‌ను రీస్టోర్ చేసుకోవడం కోసం రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేస్తాం. రోల్ బ్యాక్ అని చెప్తున్నాం. రోల్ బ్యాక్ కమాండ్. సో, వీటిని మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ డిక్యూఎల్ డేటా క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే మనం ఏదైతే డేటా అనేటువంటి దాన్ని స్టోర్ జేసినామో, స్టోర్ జేసినటువంటి డేటాను రిట్రైవ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఓకేనా. డేటా క్వెరీ లాంగ్వేజ్ దట్ ఈస్ సెలెక్ట్ అనేటువంటి కమాండ్‌ను యూజ్ జేస్తాం. జస్ట్ దిస్ ఈస్ అబౌట్ అంటే వాట్ ఈస్ అన్ ఎస్‌క్యూఎల్ అండ్ ఎస్‌క్యూఎల్‌ని యూజ్ చేసి మనం ఏం జేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ వెరీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ రైట్. సో, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ by using structured query language we can manage the రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్‌ని స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తున్నాం. మరి ఈ క్వెరీ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ వి కెన్ క్రియేట్ ద డేటా ఇన్ డేటాబేస్. మరి ఆ డేటా అనేటువంటి దాన్ని కూడా డేటాబేస్‌లో ఎట్లా క్రియేట్ చేస్తున్నామండి అంటే యాస్ ఏ టేబుల్‌గా క్రియేట్ చేస్తున్నాం. యాస్ ఏ టేబుల్‌గా డేటాను డేటాబేస్‌లో క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనేటువంటిది ఎట్లా ఉంటదనేటువంటిది ఇక్కడ మీకు వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్ తోటి చూయిస్తున్నాను. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ స్టూడెంట్ డేటా అనుకుందాం. మరి స్టూడెంట్ డేటా అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? స్టూడెంట్ డేటాబేస్ కోసం లేదంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ కోసం మనం ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. మరి టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓకేనా రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తాం. ఓకేనా. రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తున్నాం. రోస్ అండ్ కాలమ్స్ రైట్. లైక్ దిస్ ఈస్ ద table. This is a table. So what table is this? It is a student table. Student table. Student అనేటువంటిది టేబుల్. మరి ఈ స్టూడెంట్‌ను డేటాబేస్‌లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? అంటే కాలమ్స్ అండ్ రోస్‌గా రిప్రజెంట్ చేస్తున్నాం. కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. సో, మరి ఇప్పుడు స్టూడెంట్ అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? అంటే స్టూడెంట్‌కు ఒక ఐడీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఐడీనే మనం ఏమని చెప్తున్నాం? ఎస్ఐడీ స్టూడెంట్ ఐడీగా తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ స్టూడెంట్‌కు నేమ్ అనేటువంటిది ఉంటుంది. నేమ్ స్టూడెంట్ నేమ్ అనేటువంటి చెప్తున్నాం. అండ్ స్టూడెంట్ హావింగ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. సో, లైక్ దిస్. అండ్ మరి స్టూడెంట్ ఐడి అనేటువంటిది 101 అండ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ సో అండ్ సో నేమ్. ఓకేనా. రైట్. లైక్ దిస్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ లైక్ దిస్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ లైక్ దిస్ అండ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ వాణి. ఓకేనా. అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఓకే రైట్ 24 అండ్ నెక్స్ట్ వన్ మోర్ స్టూడెంట్ లైక్ దిస్. ఓకేనా. సో డేటా అనేటువంటిది స్టూడెంట్ నేమ్ ఈజ్ రాము లైక్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ 26 లైక్ దిస్. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం డేటా అనేటువంటి దాన్ని ఏ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి డేటాబేస్ లో డేటా అనేటువంటి దాన్ని
ఈ టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం, మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నాం. మరిక్కడ డేటాబేస్‌లో డేటా అనేటువంటి దాన్ని టేబుల్‌గానే ఎందుకు క్రియేట్ చేయాలి? అంటే డేటా అనేటువంటిది ఈజీ అనాలిసిస్ కోసం మనం ఏం చేస్తున్నాం, డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి ఈ టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీనే ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే ఎస్‌క్యూఎల్ అని చెప్పాలి. ఓకేనా? సో, ఈ రిప్రజెంటేషన్‌ని ఇక్కడ ఏమని చెప్తున్నాం? రిలేషనల్ డేటాబేస్. అంటే రిలేషనల్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టేబుల్. టేబుల్ ఈస్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నాం? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్న్స్ అని చెప్తున్నాం. అంటే డేటా అనేటువంటిది నాట్ లైక్ ఎ ఫైల్, నాట్ లైక్ ఎ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్‌గా ఒక ఫైల్‌గా డేటా అనేటువంటిది ఉంటే నీకు డేటా అనాలిసిస్ అనేటువంటిది కాంప్లెక్సిటీ అవుతుంది. ఆ కాంప్లెక్సిటీ అనేటువంటి దాన్ని రెడ్యూస్ చేయడం కోసం ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం మనం ఎస్‌క్యూఎల్ అనేటువంటి లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తున్నాం. మళ్ళా ఈ ఎస్‌క్యూఎల్‌లో సబ్ లాంగ్వేజెస్‌ని వేటిని యూజ్ చేస్తున్నామండి అంటే డీడీఎల్ కమాండ్స్‌ని గాని అంటే దట్ మీన్స్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఓకేనా? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డేటా క్వెరీ లాంగ్వేజెస్ అనేటువంటి సబ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి దీంట్లోకి ఈ టేబుల్‌లోకి డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకేనా? మనం ఈ కోర్స్‌లో మనం ఎగ్జాక్ట్‌గా ఏం సిలబస్‌ను ఓకేనా? ఏం సిలబస్‌ను ఆహ్, ఓకేనా? సో, రీడ్ చేస్తున్నాం అంటే యూజ్ చేస్తున్నాం, లెర్న్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి నేనిక్కడ మీకు సిలబస్ అనేటువంటి దాన్ని షేర్ చేస్తాను. ఒక్కసారి చూడండి. అసలు మనం ఈ ఎంటైర్ ఈ కోర్స్‌లో ఏం డిస్కస్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఓకేనా? బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో, సీ హియర్ కంప్లీట్‌గా ఎస్‌క్యూఎల్ అనేటువంటిది ఏంటండి అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఒరాకిల్. ఒరాకిల్. ఒరాకిల్ అనేటువంటి ఒక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మనకు ఓకేనా? ఏంటండి డిస్‌ప్లే అంటే జనరేట్ అయ్యేటువంటి లాంగ్వేజ్‌నే ఎస్‌క్యూఎల్ అని చెప్తున్నాం. ఎస్‌క్యూఎల్ అని చెప్తున్నాం. మరి ఎస్‌క్యూఎల్‌లో ఏం సిలబస్‌ను కవర్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ సమ్ కంటెంట్ అనేటువంటి దాన్ని డిస్‌ప్లే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్ అంటే ప్రెజెంట్‌గా వాట్ ఈస్ అన్ ఎస్‌క్యూఎల్? అండ్ నెక్స్ట్ అసలు ఈ ఎస్‌క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? అంటే ఒక డేటాబేస్‌ను క్రియేట్ చేస్తాం అని చెప్పినాం. మరి వాట్ ఈస్ దట్ డేటాబేస్? ఓకేనా? ఆ డేటాబేస్ అనేటువంటిది ఏంటి ఎగ్జాక్ట్‌గా? అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం? అండ్ నెక్స్ట్ ఆహ్, డీబీఎంఎస్ అండ్ ఆర్‌డీబీఎంఎస్. డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్‌డీబీఎంఎస్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ వాటి డెఫినిషన్స్ డిస్కస్ చేస్తూ అండ్ వాటి మధ్యల ఏంటండి అంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఈస్ డీబీఎంఎస్ అండ్ వాట్ ఈస్ ఆర్‌డీబీఎంఎస్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ని కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి? అండ్ నెక్స్ట్ ఓకేనా? ఎస్‌క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ జస్ట్ నౌ ఐ డిస్కస్డ్ డీడీఎల్ కమాండ్స్ అని చెప్పేసి, డీఎంఎల్ కమాండ్స్ అని చెప్పేసి అండ్ ఏంటండి ఇంకా డీసీఎల్, టీసీఎల్, డీక్యూఎల్ అనేటువంటివి సబ్ లాంగ్వేజెస్. వాటి గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒరాకిల్ వర్షన్స్ అసలు ఒరాకిల్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి కాన్సెప్ట్‌ని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఒరాకిల్ 10G ఏంటి? 11G ఏంటి? 12C ఏంటి? అనేటువంటి కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేస్తూ అండ్ ఫైనల్‌గా హౌ టు ఇన్‌స్టాల్ 12C అనేటువంటి దాన్ని హౌ టు ఇన్‌స్టాల్ అనేటువంటి కాన్సెప్ట్‌ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఐయామ్ ఇంట్రొడ్యూస్డ్ ఐ విల్ అంటే ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఏమని చెప్తున్నాం? ఎస్‌క్యూఎల్ స్టార్ ప్లస్ అనేటువంటిది ఏంటి అసలు? అక్కడ ఆ టూల్ కిట్‌ను ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ డేటా టైప్స్ ఇన్ ఒరాకిల్ అండ్ ఆపరేటర్స్ ఇన్ ఒరాకిల్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ను డిస్కస్ చేస్తాం.
అండ్ ఎందుకు డేటా టైప్స్ అనేటువంటిది? అండ్ మనం ఏం చేస్తున్నామండి అంటే, డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం. మరి డేటాను స్టోర్ చేసినప్పుడు, వాట్ కైండ్ ఆఫ్ డేటా వి ఆర్ గోయింగ్ టు స్టోర్. మరి వాట్ కైండ్ అన్నప్పుడు ఏం చెప్పాలి దాన్ని? డేటా టైప్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. మరి ఆ డేటా టైప్స్ ఏంటి అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్‌గా స్కీమా అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ డేటాబేస్ స్కీమా లేదంటే టేబుల్ స్కీమా అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అండ్ దీంట్లో సెకండ్ చాప్టర్ వచ్చేసి డేటా రిట్రైవల్ టెక్నిక్స్. అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ డేటాబేస్. డేటాబేస్‌లో టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం? క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి ఇన్సర్ట్ చేసినటువంటి డేటా ఇన్సర్ట్ చేస్తాం. డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత హౌ టు రిట్రైవ్ డేటా. డేటా అనేటువంటి దాన్ని ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం? ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది ఓకేనా? బై యూజింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనం ఈ సెకండ్ చాప్టర్‌లో డిస్కస్ చేస్తాం. సో, దాన్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నామండి అంటే డేటా రిట్రైవల్ టెక్నిక్స్ అని చెప్తున్నాం. డేటా రిట్రైవల్ టెక్నిక్స్. ఓకేనా? సో, దీంట్లో డేటా అనేటువంటి దాన్ని యాస్ ఎ కాలమ్ వైస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? యాస్ ఎ రో వైస్‌గా డేటా అనేటువంటి దాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? మరి కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ అలియాస్ నేమ్స్ దట్ మీన్స్ ఆల్టర్‌నేట్ నేమ్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేస్తాం? అండ్ నెక్స్ట్ మరి ఫిల్టర్ కండిషన్స్ వేటిని యూజ్ చేస్తున్నాం? వేర్ కండిషన్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేస్తాం? హావింగ్ క్లాజ్ అనేటువంటిది ఏంటి? అండ్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? హౌ టు యూజ్ హావింగ్ క్లాజ్ అండ్ నెక్స్ట్ ఫ్రమ్ క్లాజ్ అనేటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? గ్రూప్ బై క్లాజ్, ఆర్డర్ బై క్లాజ్, యూజింగ్ క్లాజ్ అండ్ సమ్ కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి వాటిని కన్‌స్ట్రెయింట్స్ దట్ మీన్స్ రిస్ట్రిక్షన్స్ ఆర్ లేదంటే రూల్స్ వైల్ క్రియేటింగ్ ఎ టేబుల్. టేబుల్ క్రియేషన్ టైమ్‌లో సమ్ రూల్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేయాలి? అండ్ అప్డేట్ కమాండ్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? అండ్ వాటిని యూజ్ చేస్తూ డేటా అనేటువంటి దాన్ని ఎట్లా రిట్రైవ్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం సెకండ్ చాప్టర్‌లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నామండి అంటే సబ్ వర్కింగ్ విత్ డీడీఎల్ కమాండ్స్. ఎగ్జాక్ట్‌లీ హౌ టు యూజ్ డీడీఎల్ కమాండ్స్. డీడీఎల్ కమాండ్స్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. డీడీఎల్ అబ్రివియేటెడ్ యాస్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో, మరి ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి వి కెన్ క్రియేట్ ఎ టేబుల్. నాట్ ఓన్లీ టేబుల్. ఏదైనా ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అంటే మనం ఏ కమాండ్స్‌ని యూజ్ చేస్తామండి అంటే ఇక్కడ డీడీఎల్ కమాండ్‌లో దాంట్లో క్రియేట్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేస్తాం. క్రియేట్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేసి ఓకేనా టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి? రైట్. అండ్ నెక్స్ట్ క్రియేటింగ్ టేబుల్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఆల్రెడీ ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ అయ్యి ఉంటది. ఆ టేబుల్‌ని యూజ్ చేసి నెక్స్ట్ టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్‌ని డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రియేట్ చేసినటువంటి టేబుల్ ఓకేనా? మనకు అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఆ టేబుల్ అనేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. మరి టేబుల్ అనేటువంటిది డిలీట్ చేయడం కోసం ఇక్కడ డ్రాప్ అనేటువంటి కమాండ్‌ను యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా? డ్రాప్ కమాండ్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నామండి అంటే, ఆ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు, ఆ స్ట్రక్చర్ అనేటువంటిది ఏమన్నా మాడిఫికేషన్ చేయాలి. టేబుల్ స్ట్రక్చర్ గాని, ఓకేనా? టేబుల్‌లో ఉండేటువంటి డేటా టైప్స్ గాని, కన్‌స్ట్రెయింట్స్ నేమ్స్ గాని, కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి వాటిని గాని, సో, వాటిని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు, మనం ఏం చేస్తామండి అంటే ఆల్టరింగ్ ద కాలమ్ ఆఫ్ టేబుల్. టేబుల్‌ను ఆల్టరేషన్ అనేటువంటిది చేస్తాం. దాన్ని మనం ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఈ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నామండి అంటే మోడిఫైయింగ్ ద కాలమ్ డేటా టైప్ ఇన్ టేబుల్. అంటే కాలమ్ డేటా టైప్‌ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం స్టూడెంట్ ఐడీ అనేటువంటిది నంబర్ డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేసినాం. నంబర్ డేటా టైప్ కాదు. నంబర్‌తో పాటు సమ్ క్యారెక్టర్స్ అనేటువంటివి కూడా వస్తున్నాయి అనుకున్నప్పుడు, ఆ నంబర్ డేటా టైప్ నుంచి క్యారెక్టర్‌లోకి కన్వర్ట్ కావాలి. మరి ఆ కన్వర్షన్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది ఇక్కడ మోడిఫైయింగ్ ద కాలమ్ డేటా టైప్స్ ఇన్ టేబుల్ అనేటువంటి కాన్సెప్ట్‌లో డిస్కస్ చేస్తాం. అండ్ రీనేమింగ్
కాలమ్ నేమ్స్ అనేటువంటి వాటిని రీనేమ్ చేయడం. ఓకేనా? ఎంటైర్ టేబుల్ నేమ్‌నే చేంజ్ చేయడం. అండ్ నెక్స్ట్ టేబుల్ అనేటువంటి దాన్ని అంటే టేబుల్‌లో డేటా అనేటువంటి దాన్ని ఎట్ ఏ టైమ్ డిలీట్ చేయడం. అన్‌కండిషనల్ డిలీట్ అని చెప్తాం. దాన్నే ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ట్రంకేట్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసి అన్‌కండిషనల్లీ వి కెన్ డిలీట్ ద డేటా. సో, ఇవన్నీ ప్రాక్టికల్‌గా మనం మన రెగ్యులర్ సెషన్‌లో మనం చూస్తాం. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్ కమాండ్. డిలీట్ అనేటువంటి దాన్ని మనం వేర్ కండిషన్ అనేటువంటిది కండిషన్‌ని యూజ్ చేసి డిలీట్ ఆపరేషన్‌ను యూజ్ చేయొచ్చు. అన్‌కండిషనల్లీ వితౌట్ యూజింగ్ కండిషన్. సో, మనం ట్రంకేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఎంటైర్ డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయొచ్చు. సో, మరి ఆ డిఫరెన్సెస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ అండ్ విత్ ప్రాక్టికల్లీ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఓకేనా. డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ కమాండ్స్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. మరి డేటా మ్యానిపులేషన్ ఉన్న లాంగ్వేజ్‌లో ఏం చేస్తామండి అంటే వి కెన్ ఇన్సర్ట్ ద డేటా. డేటా అనేటువంటిది డిఫరెంట్ మెథడ్స్‌లో ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి ఇన్సర్టింగ్ రా ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ అని చెప్తున్నాం. ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో ఆల్రెడీ టేబుల్ అనేటువంటిది డీడీఎల్ కమాండ్‌ని యూజ్ చేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. అండ్ డీఎంఎల్ కమాండ్ యూజ్ చేసి ఆ టేబుల్‌లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్డేట్ అనేటువంటిది అంటే డేటా అనేటువంటిది ఇఫ్ యూ వాంట్ అప్డేట్, ఇఫ్ యూ వాంట్ చేంజ్, ఇఫ్ యూ వాంట్ మాడిఫై సో అప్డేట్ కమాండ్ యూజ్ చేసి డేటా అనేటువంటి దాన్ని మాడిఫై చేస్తాం అని చెప్తున్నాం. అండ్ ఇన్సర్ట్ చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వాటెవర్ ద డేటా యూ నాట్ రిక్వైర్డ్ వి నీడ్ టు డిలీట్ దట్ డేటా. ఆ డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. దానికోసం డిలీట్ అనేటువంటి కమాండ్‌ను యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దీంతో పాటు మనం ఏం చేస్తామండి అంటే బై యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్ ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఎట్లా చేయాలి? దట్ మీన్స్ హౌ టు ఇన్సర్ట్ డేటా, హౌ టు అప్డేట్ డేటా, హౌ టు డిలీట్ డేటా అనేటువంటి వాటి మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఇక్కడ మనం చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్. అంటే దట్ మీన్స్ ఇక్కడ సమ్ రూల్స్. ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ మీన్స్ రూల్స్ అని చెప్తాం. మరి ఆ రూల్స్ ఏమున్నాయి? అంటే టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నాం. మరి ఆ రూల్స్ ఏంటి? అంటే ఇక్కడ డేటా అనేటువంటిది ఎట్లా స్టోర్ అవ్వాలి? డేటా అనేటువంటిది యూనిక్‌గా స్టోర్ కావాలా? వితౌట్ నల్స్ తోటి డేటా క్రియేట్ కావాలా? లేకపోతే ఎటువంటి కండిషన్స్‌ను అప్లై చేస్తూ డేటాను క్రియేట్ చేయాలి అనేటువంటి దాని కోసం మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తామండి అంటే ఇక్కడ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి కాన్సెప్ట్‌ని యూజ్ చేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ దట్ రూల్ ఓన్లీ ఓకేనా డేటా అనేటువంటిది డేటాబేస్‌లో క్రియేట్ అవుతుంది. అది ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి చాప్టర్‌లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్‌ని డిస్కస్ చేస్తాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మీన్స్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఆల్రెడీ సమ్ ఫంక్షన్స్ అనేటువంటిది డిఫైన్డ్ బై సిస్టమ్ అని చెప్తున్నాం. మరి ఆ సిస్టమ్‌లో ఆల్రెడీ ఫంక్షన్స్ ఏమున్నాయి? వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ని మొత్తాన్ని ఇక్కడ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్‌లో డిస్కస్ చేస్తాం. సో, మరి ఇక్కడ ఏం ఫంక్షన్స్ ఉన్నాయండి అంటే ఏం చెప్తున్నాం? స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ డేట్ ఫంక్షన్స్ అండ్ మాథెమాటికల్ ఫంక్షన్స్ అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ అండ్ స్పెషల్ ఫంక్షన్స్ అండ్ అనలిటికల్ ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ను యూజ్ చేస్తూ ఉంటాం. సో, వీటిని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ ఆ ఫంక్షన్ అనేటువంటిది ఉంటది. ఆ ఫంక్షన్‌ను వన్ బై వన్ ఓకేనా డే టేబుల్ మీద ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? మరి ఆ ఫంక్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసినప్పుడు డేటా అనేటువంటిది ఎగ్జాక్ట్‌గా ఎట్లా రిట్రైవ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్స్‌ను ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్‌లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే అగ్రిగేట్ ఆపరేషన్స్. అగ్రిగేట్ ఆపరేషన్స్
దట్ మీన్స్ అక్కడ మనం యూజ్ చేసినటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కు అగ్రిగేట్ ఫంక్షన్స్ కు సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఈజ్ దేర్. ఆ డిఫరెన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అనేటువంటి దాని గురించి మనం మన రెగ్యులర్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఈ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని గ్రూప్ ద డేటా, అంటే డేటా అనేటువంటి దాన్ని గ్రూప్ చేయడం కోసం మాక్సిమం వీటిని యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ వచ్చేసి కౌంట్ అని చెప్తున్నాం. మరి ఈ కౌంట్ అనేటువంటి ఫంక్షన్ ను ఓకేనా, ఏంటండి అంటే మరి నీ టేబుల్లో హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ అనేటువంటి దానికోసం కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ లేదంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రికార్డ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడం కోసం ఇక్కడ కౌంట్ అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. సమ్ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే ఒక కాలంలో ఉండేటువంటి టోటల్ వాల్యూస్ ను సమ్ చేయడం కోసం. అండ్ మ్యాక్స్ అనేటువంటిది మాక్సిమం ఆఫ్ ఒక కాలంలో ఉండేటువంటి ఏదైనా ఒక వాల్యూ, అది శాలరీ కావచ్చు, మార్క్స్ కావచ్చు, లేకపోతే ఓకేనా యావరేజెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బేబీ, వాటిలో మాక్సిమం వాల్యూ ఏంటి అండ్ ఆ కాలంలో మినిమం వాల్యూ ఏంది అండ్ వాటి యొక్క యావరేజ్ ఏంది అనేటువంటి వాటిని కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాటినే ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ గా చెప్పుకుంటున్నాం. అండ్ వీటితో పాటు గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్ అండ్ సో ఈ కాన్సెప్ట్స్ గురించి కూడా ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మరి టేబుల్ అనేటువంటిది ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ జాయిన్స్ అని చెప్తున్నాం. మరి జాయిన్ అనేటువంటిది ఏం చెప్తున్నామండి అంటే మరి డేటాబేస్ లో టేబుల్స్ అనేటువంటివి నాట్ ఓన్లీ ఇన్ సింగిల్ టేబుల్, దేర్ ఆర్ మోర్ దెన్ వన్ టేబుల్, దేర్ ఆర్ మోర్ దెన్ వన్ టేబుల్. మరి మోర్ దెన్ వన్ టేబుల్ అన్నప్పుడు మోర్ దెన్ వన్ టేబుల్ ను ఎట్లా జాయిన్ చేస్తున్నాం అండ్ ఆ జాయినింగ్ అనేటువంటిది ఎందుకు అవసరం అండ్ దాంట్లో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ జాయింట్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా ఓకే. ఇది జాయింట్స్ అండ్ ఈ జాయింట్ కాన్సెప్ట్స్ ఏంటి ఏందనేటువంటిది మనం రెగ్యులర్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నామండి అంటే ఇక్కడ సెట్ ఆపరేటర్స్ అండ్ సూడో కాలమ్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ సెట్ ఆపరేటర్స్ లో యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్ అనేటువంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. అంటే దట్ మీన్స్ వీ కెన్ ఓకేనా కంబైన్ ద మోర్ దెన్ వన్ క్వైరీని కంబైన్ చేయడం కోసం, ఇక్కడ సెట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ సూడో కాలమ్స్ దట్ మీన్స్ సమ్ లాజికల్ కాలమ్స్ అండ్ ఆటోమేటిక్ గా జనరేట్ అయితే మన టేబుల్లో ఓకేనా. సో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ సూడో కాలమ్స్ అనేటువంటి వాటి గురించి కూడా ఇక్కడ మనం 9th చాప్టర్ లో రైట్ ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. మరి క్వైరీ అనేటువంటిది డిఫరెంట్ ఓకేనా, రూట్ క్వైరీ అని చెప్పేసి, పేరెంట్ క్వైరీ అని చెప్పేసి, చైల్డ్ క్వైరీ అని చెప్పేసి ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్ గా చెప్పుకుంటాం. మరి దాంట్లో వాట్ ఎగ్జాక్ట్లీ సబ్ క్వైరీ అండ్ ఆ సబ్ క్వైరీ అనేటువంటిది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకేనా డేటాబేస్ ట్రాన్సాక్షన్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి చాప్టర్. అంటే దట్ మీన్స్ టీసీఎల్ అండ్ డిసిఎల్ కమాండ్స్ ను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం ఈ 11th చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. డిసిఎల్ అండ్ నెక్స్ట్ టీసీఎల్ కమాండ్స్ ను అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్ గా ఓకేనా వ్యూస్ అంటే డిజైన్ ఆఫ్ స్కీమా ఆబ్జెక్ట్స్, ఇది 12th చాప్టర్. ఈ చాప్టర్ లో వచ్చేసి వ్యూస్ అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ను మనం డిస్కస్ చేస్తాం. అంటే టేబుల్ ఇప్పటి వరకు మనము 11th చాప్టర్ వరకు మనం ఏం చేస్తున్నామండి అంటే వి వర్క్డ్ ఆన్ టేబుల్, ఒక టేబుల్ మీద ఎట్లా వర్క్ చేయాలి అనేటువంటి దాని గురించి అక్కడ డిస్కస్ చేసినాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే టేబుల్ కాకుండా
టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి ఒక లాజికల్ రిప్రజెంటేషన్ ని మనం ఏం చెప్తామండి అంటే వ్యూ అని చెప్తాం. లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ కాల్డ్ వ్యూ అని చెప్తాం. మరి ఆ వ్యూ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేస్తాం అండ్ దాని మీద ఓకే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ మీన్స్ హౌ టు అప్డేట్ ద వ్యూ, హౌ టు డిలీట్ ద వ్యూ, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు వ్యూ అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సినానిమ్స్, ఇండెక్సెస్ అండ్ నెక్స్ట్ క్లస్టర్స్ అండ్ నెక్స్ట్ మెటీరియలైజ్డ్ వ్యూస్. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ ను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఈ చాప్టర్ లో 12th చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. దీంతో మనకి ఏమైతుందండి అంటే ఎస్క్యూఎల్ పార్ట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఒరాకిల్ అనేటువంటిది మనకు 2 పార్ట్స్ గా అవైలబుల్ గా ఉంటది. వన్ ఈజ్ ఎస్క్యూఎల్ పార్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ పిఎల్ఎస్క్యూఎల్ పార్ట్. పిఎల్ఎస్క్యూఎల్ పార్ట్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు ఎస్క్యూఎల్ అని చెప్తాం. పిఎల్ఎస్క్యూఎల్ మీన్స్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు ఎస్క్యూఎల్. అంటే దట్ మీన్స్ అడ్వాన్స్డ్ టు ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ కు సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ ఈజ్ కాల్డ్ పిఎల్ఎస్క్యూఎల్. మరి వాట్ ఈస్ పిఎల్ఎస్క్యూఎల్ అండ్ ఆ పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంటి, పిఎల్ఎస్క్యూఎల్ డేటా టైప్స్ ఏంటి అండ్ దాని స్ట్రక్చర్ ఏంటి అండ్ నెక్స్ట్ దాంట్లో వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీఆర్ యూజింగ్ అండ్ దాంట్లో మరి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ ను పిఎల్ఎస్క్యూఎల్ చాప్టర్ 1 లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే చాప్టర్ 2. సో ఏంటండి క్రియేటింగ్ అండ్ యూజింగ్ కర్సర్స్ అనేటువంటి వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ వాటిని ఎట్లా యూజ్ చేయాలి అండ్ దాంట్లో టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఏమున్నాయి, ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ అని చెప్పేసి మనం టైప్స్ ఆఫ్ కర్సర్స్ గా చెప్పుకుంటాం. మరి ఆ కర్సర్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అండర్స్టాండింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రియల్ టైమ్ ఎర్రర్ అని చెప్తాం. మరి ఆ రియల్ టైమ్ ఎర్రర్ ను ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీంట్లో ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటి అనేటువంటిది పిఎల్ఎస్క్యూఎల్ చాప్టర్ 3లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రియేటింగ్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ప్రొసీజర్ అనేటువంటిది వాట్ ఈస్ ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ హౌ టు క్రియేట్ ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ సో హౌ టు క్రియేట్ ప్రొసీజర్ విత్ కర్సర్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ప్రొసీజర్స్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నామండి అంటే క్రియేటింగ్ అండ్ యూజింగ్ ఫంక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ లో కూడా ఫంక్షన్స్ అనేటువంటి ఉంటాయి, ఎస్క్యూఎల్ లో కూడా ఫంక్షన్స్ అనేటువంటి ఉంటాయి. మరి ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనేటువంటివి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏముంటాయి అనేటువంటిది కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ లో యూజ్ చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ క్రియేటింగ్ అండ్ యూజింగ్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేంటండి అంటే క్రియేటింగ్ అండ్ యూజింగ్ ప్యాకేజెస్. ప్యాకేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్యాకేజ్ అండ్ నెక్స్ట్ ఓకేనా వై వీఆర్ యూజింగ్ ప్యాకేజెస్ అండ్ ప్యాకేజెస్ స్పెసిఫికేషన్ ఏంటి, ప్యాకేజ్ బాడీ ఏంటి అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ అనేటువంటిది ఓకేనా హౌ టు ఇనిషియలైజ్ ఇన్స్టాన్షియేటెడ్ ప్యాకేజ్ అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ప్యాకేజెస్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ట్రిగ్గర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది రూల్ అని చెప్పుకుంటాం. మరి ఆ రూల్స్ అనేటువంటివి ఎప్పుడు అప్లై అవుతాయి, ట్రిగ్గరింగ్ ద రూల్. మనం ఏదో ఒక కండిషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ కండిషన్ అనేటువంటిది ఎప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ కావాలి అనేటువంటిది ఇక్కడ ట్రిగ్గర్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ ఈ ట్రిగ్గర్ లో డిడిఎల్ కమాండ్స్ అండ్ డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ 7th చాప్టర్ అండ్ ట్రిగ్గర్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనలీ కలెక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్, వాట్ ఈస్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ హౌ టు యూజ్ అరేస్. అరే అంటే ఇక్కడ కలెక్షన్ అంటే ఏంటండి అంటే మోర్ దెన్ వన్ వాల్యూ, ఆ మోర్ దెన్ వన్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం ఏంటి అనేటువంటిదే కలెక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎంటైర్ కోడ్స్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ వెరీ హ్యూజ్ టాపిక్స్ అండ్ మాక్సిమం మీకు రియల్ టైంలో
ఏం కావాలి అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ రియల్ టైమ్ వాట్ రిక్వైర్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ సిలబస్ అనేటువంటి దాన్ని జనరేట్ చేసినాం. దీంట్లో ఆల్మోస్ట్ మీకు ఏంటండి అంటే ఒక 20 చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ 20 చాప్టర్స్ లో 12 చాప్టర్స్ అనేటువంటివి ఎస్క్యూఎల్ పార్ట్ రిలేటెడ్ చాప్టర్స్ అండ్ రిమైనింగ్ 8 అనేటువంటిది పిఎల్ఎస్క్యూఎల్ రిలేటెడ్ చాప్టర్స్. అండ్ దీంట్లో ఉండేటువంటి ప్రతి చాప్టర్ కు మేము ఇండివిజువల్ గా కంటెంట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో పాటు ఓకేనా మీకు కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని కూడా ఇస్తూ అండ్ వీక్లీ టాస్క్ అండ్ డైలీ టాస్క్ అనేటువంటి వాటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఓకేనా కోర్స్ అనేటువంటిది ఓకేనా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కోర్స్ అనేటువంటిది ఓకేనా మనం ఆల్మోస్ట్ ఓకేనా తెలుగులో ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రైట్. సో కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 40 డేస్ అండ్ ఎవ్రీడే ఓకేనా ఈవినింగ్ అవర్స్లో మ్యాక్సిమం 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 అవర్స్ ఆఫ్ ది క్లాస్లో అండ్ మీకు క్లాస్ అనేటువంటిది ఈ టాపిక్స్ అనేటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి విన్న డౌట్స్ అనేటువంటి వాటిని సాల్వ్ చేస్తూ అండ్ మీకు కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని అసైన్ చేస్తూ ఆ టాస్క్లను అబ్జర్వ్ చేస్తూ ఓకేనా ఇక్కడ ఈ 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మండే టు సాటర్డే అనేటువంటిది క్లాస్ టైమింగ్ క్లాస్ ఓకేనా డేస్. సో మండే టు సాటర్డే క్లాసెస్ అనేటువంటి ఉంటాయి అండ్ సండే అనేటువంటిది హాలిడే ఉంటుంది. అండ్ ఎవ్రీడే 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 అవర్స్ లో మాక్సిమం డౌట్ సెషన్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో మీకు కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని అసైన్ కూడా చేస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ మరి ఈ బ్యాచ్ అనేటువంటిది న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటిది మీకు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటది, ఓకేనా. సో కీప్ టచ్ విత్ ద వెబ్సైట్, ఓకేనా. అప్డేట్స్ ఏమున్నా కూడా వాటన్నిటిని ఫాలో అవుతూ అండ్ నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ కీప్ యూటిలైజ్ దిస్ బ్యాచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.